ఒక చిన్న క్యాబేజీ 2 టమాటాలతోటి రెస్టారెంట్ స్టైల్లో క్యాబేజీ కర్రీ చేసుకుందాము. ముందు ఈ క్యాబేజీ కర్రీని చిన్న చిన్నగా విడదీసి వేడి నీళ్ళు కాసి వేడి నీళ్ళు వేసి తర్వాత ప్రాసెస్ చూద్దాం. కాలీఫ్లవర్ కట్ చేసి వేడి నీళ్ళు వేసుకున్నాము. ఇందులో ఏమైనా చిన్న చిన్న పురుగులు ఏమైనా ఉంటే పెట్టుకొచ్చేసేస్తాయి. పురుగులు కూడా ఏమి లేవు, ఫ్రెష్గానే ఉంది. వేడి నీళ్ళలోంచి తీసి శుభ్రం చేసుకొని ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి. వేడి నీళ్ళతో శుభ్రం చేసి సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక పెద్ద ఉల్లిపాయ కూడా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. స్టవ్ మీద డిష్ పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. కొంచెం తిరగమూత గింజలు, కొంచెం కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న పెద్ద ఉల్లిపాయలు కూడా అందులో వేసుకున్నాం. దోరగా ఏగనియాలి పెద్ద ఉల్లిపాయలు దోరగా ఎగిపోయి అందులో టమాటా వేసుకున్నాం. ఇది కూడా వేగనిద్దాం. కొంచెం ఇందులో 1/2 టీ స్పూను పసుపు, సరిపడా కళ్ళుప్పు వేసుకున్నాం. ఇందులో కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలు కూడా ఇందులో వేసుకున్నాం. ఇది కూడా బాగా మగ్గనిద్దాం. ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టి కొంచెం అల్లం, 4-5 చిన్న ఉల్లిపాయ రెబ్బలు, చిన్న పచ్చి కొబ్బరి ముక్క, నానబెట్టుకున్న ఒక 5-6 జీడిపప్పు మిక్సీ పెట్టుకుందాం. 2 స్పూన్లు పెరుగు కూడా వేసుకుందాం. మిక్సీ పెట్టుకున్న మసాలా పేస్ట్ కూడా రెడీ అయిపోయింది. చిన్న స్పూన్ తోటి 1 స్పూన్ కారం వేసుకుందాం. పావు టీ స్పూన్ జీలకర్ర ధనియాల పౌడరు, అట్లాగే పట్టు పెట్టుకున్న మసాలా గ్రేవీ కూడా ఇందులో వేసుకుందాం. పచ్చివాసన పోయేదాకా మగ్గనిద్దాం. బాగా ఉడికిపోయిందండి. పావు టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకుందాం. ఇది కలుపుకొని ఒక 5 నిమిషాలు సిమ్లో ఉడకనిచ్చి కొత్తిమీర చల్లుకొని ఆఫ్ చేసుకుంటే సూపర్ టేస్ట్గా ఉండే రెస్టారెంట్ స్టైల్కి మించి కాలీఫ్లవర్ కర్రీ రెడీ అయిపోయినట్టే. రెస్టారెంట్ స్టైల్లో కాలీఫ్లవర్ కర్రీ రెడీ అయిపోయింది. కొత్తిమీర చల్లుకొని ఆఫ్ చేసుకున్నాం. కాలీఫ్లవర్ కర్రీ రెస్టారెంట్ స్టైల్లో రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇది చపాతీ, పుల్కా రైసు అన్నిటిలోకి బాగుంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ట్రై చేయండి.